ఊర్వశి రౌటేలా ఇప్పుడు సౌత్ ని కబ్జా చేస్తున్నట్టుంది. వరుసగా మెగా ఆఫర్లు లేదంటే మిగతా బడా స్టార్ల సినిమాల్లో సూపర్ ఆఫర్లు పట్టేస్తోంది. కలిసొచ్చే కాలంలో 4 రాళ్లు కాదు 4 కోట్లు వెనకేసుకుంటోంది. ఇప్పుడైతే ఏకంగా 40 రాళ్లు వెనకేసుకునే పనిలో పడింది. ఏజెంట్ మూవీ అఖిల్ కి కలిసి రాకున్నా ఊర్వశి రౌటేలాకు మాత్రం తెగ కలిసొచ్చింది. ఎందుకంటే ఈ సినిమాలో ఒకే ఒక్క పాటకు 3 కోట్లు తీసుకున్న తను సౌత్ లో సింగిల్ సాంగ్ కి 3 కోట్ల పైనే తీసుకుంటోంది. ఇక ఈ ఒక్క సినిమాలో వేసిన డ్రెస్సులకే 2 కోట్లు ఖర్చయిందంటే తను వేసుకునే డ్రెస్సులు వాటి డిజైనర్స్ విషయంలో కూడా తన కమాండ్ ఎలా ఉందో తేలిపోతోంది. మొన్న మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో బాస్ పార్టీ చేసింది. వెంటనే రామ్ పోతినేనితో ఓ సాంగ్ చేసి టాలీవుడ్ లో 4 పాటల్ని తూటాలుగా మార్చిన లేడీ అనిపించుకుంది. ఫస్ట్ సాంగ్ మాత్రం బ్లాక్ రోజ్ లో చిందేసి దుమ్ము దులిపింది. బాలీవుడ్ లో స్పెషల్ మూవీస్ లేదంటే ఐటమ్ బాంబులు పేల్చే ఊర్వశి రౌటేలా ప్రజెంట్ సౌత్ ఇండియన్స్ కి ఏమాత్రం తీసిపోదనిపిస్తోంది. ఓ రకంగా వాళ్లకంటే ఈ లేడీ రెమ్యూనరేషన్ షాక్ ఇచ్చేలా ఉండే. సౌత్ హీరోయిన్లు ఒక మూవీ మొత్తం నటించేందుకు 3 నుంచి 4 కోట్లు తీసుకుంటోంటే ఒకే ఒక ఐటమ్ సాంగ్ కి 3 కోట్లు తీసుకుంటోంది ఊర్వశి రౌటేలా. ప్రజెంట్ రామ్ తో ఓ పాట, తర్వాత తమిళ స్టార్ విజయ్ తో ఓ సాంగ్ లో మెరవనుంది. నిజానికి పుష్పలో ఊ అంటావా మామ సాంగ్ లో మెరవాల్సింది ఊర్వశి రౌటేలానే. అప్పుడు బన్నీకి బాలీవుడ్ లో ఇంత ఇమేజ్ లేకపోవడంతో అందులో మెరిసేందుకు 6 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో తన బదులు సమంతని పెట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాడు సుకుమార్ అని అంటారు.